హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మాత్రం మేమైతే అక్కడికి అయితే వెళ్ళాం కదా ఫంక్షన్కి. దాంట్లో అయితే కార్జం అలానే లివర్లు అన్నీ సంథింగ్ 3 రకాలు తీసి అయితే పక్కన పెట్టేశారు. అవి అయితేనేమో కర్రీ చేయాలని చెప్పేసి మొత్తం వాటికి కావాల్సిన ఐటమ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి, కొత్తిమీర, కరివేపాకు, టమాటా, ఆనియన్స్ మొత్తం తీసి పక్కన పెట్టుకొని ఒక కడాయి అయితే పెట్టి స్టవ్ ఆన్ చేసేసాము. ఇది వచ్చేసి మా అమ్మాయిది అనమాట. చెప్పాను కదా మా అమ్మాయి వాళ్ళు సపరేట్గా కట్టేసుకున్నారు, వాళ్ళ అత్తలతో కాకుండా ఎవరిది వాళ్ళదే అనమాట. ఇంకా ఇదేనండి మా చెల్లెల చిన్న ఇల్లు అనమాట. చిన్నదేం కాదు, పెద్దదే. ముందు వచ్చేసి బెడ్రూమ్ అనమాట. ఇంక అయితే ఇట్లా సర్దేసి ఉన్నాయి మొత్తం, చూసారు కదా. ఇది వచ్చేసి బెడ్రూమ్. ఇక ఫంక్షన్ కదా, ఇంకా అన్నీ ఎప్పుడైనా వాళ్ళిద్దరే కదా, మళ్ళీ అంత సామాన్య ఉండకుండా హెవీగా మామూలుగానే ఉంది. ఇది వచ్చేసి మధ్యలో హాలు. ఇది వచ్చేసి చిన్న వరండా లాగా ఉంది, గ్రిల్స్ పెట్టేశారు. దీని పక్కనే కిచెన్ ఉంది కదా, అందుకే ఇది హాల్ అనేది కొంచెం చిన్నగా వచ్చేసింది. ఇంకా మెయిన్ పెద్ద హాల్లో అయితేనేమో టీవీ అన్నీ ఉన్నాయి అన్నమాట. టీవీ, మిషన్. మా అమ్మాయి అయితే మిషన్ నేర్చుకుంది పెళ్ళైన కాడ నుంచి, అందుకని మిషన్ ఉంది. అది కాక మా చెల్లికి అయితే ఆపరేషన్ చేసి కదా తీసింది, అందుకని చెప్పేసి మిషను అయితే ఇప్పుడైతే వాడట్లేదు. పై కుట్లు వేయాలన్నా, డ్రెస్సులు కుట్టుకోవాలన్నా, అంటే మామూలుగా టాపులు కుట్టాలన్నా అవన్నీ వచ్చు, కానీ బ్లౌజెస్ అయితే కుట్టడం రాదు. ఇంక ఇప్పుడు అంత తొందర ఏముందిలే, చిన్నపిల్లడిగా తర్వాత నేర్చుకోవచ్చులే అన్నట్టుగా ఉంది. ఇంకా మా అక్క అనమాట కర్రీ చేసేది. మా పెద్దమ్మ కూతురంటే మా సొంత అక్క. అసలు కర్రీస్ అయితే బాగా చేసిద్దండి మా అక్క అయితే. నాకు భలే నచ్చింది. బంగాళదుంప కూర ఒకరోజు చపాతీలో చేసిన, ఏ కూర చేసినా బాగా చేసేసిద్ది. అంటే ఓ పక్క మేనమామ భార్య, ఓ పక్క చూస్తే నాకు సొంత అక్క, రెండు అనమాట. అయిన వాళ్ళకి ఇచ్చేసుకున్నారు. మీకు చెప్పిన అర్థం కాదులేండి. నా చిటితలేమో ఏడిపిస్తుందని వాకీటాకీలో వేసి ఊపుతా ఉన్నాను. చూసారా, అస్సలు కాలు వచ్చి లేక ఉండట్లేదండి. బయటకు పోతుంది మేము లోన వంట చేస్తుంటే. ఓ పక్క వీడియో డిస్టర్బ్ అయిపోతుంది. ఎట్లా తీయాలి ఏందని నేను చూస్తుంటే మా అమ్మ ఎట్లా చెడగొట్టాలా అన్నట్టుగా ఉంది. ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత ఆనియన్, అలానే పచ్చిమిర్చి, టమాటా, కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకుంటే ఆ స్మెల్లే వేరు. మా అక్క ఏమో వంట చేస్తూ ఉంది, ఆ చిటితల్లి ఏమో ఏడుస్తుంది, తీస్తావా తీవన్నట్టుగా ఏడుస్తుంది. మళ్ళీ వాటికున్న బొమ్మలు చూసి ఆడుకుంటుంది, నడుస్తూ ఉంది. సరేలే ఇంకెట్టయితే ఏందిలే అన్నట్టుగా ఇంక వంట చేస్తున్నాం. అవి వచ్చిన మా అమ్మాయికి గిఫ్ట్స్ అనమాట, ఇంటి ఓపెనింగ్కి వచ్చిన గిఫ్ట్లు అవన్నీ. అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మొత్తం కలిపేసుకున్నామండి, పచ్చివాసన పోయిందాకా. అలానే కొబ్బరి పేస్ట్ 3 అనమాట. అసలు ఆ కర్రీ అయితే మేము తిన్నాక టేస్ట్ అయితే వేరే లెవెల్. మాకు అయితే వీడియోలో కనిపించడం సిగ్గు అనమాట, అందుకే అంతగా కనిపించదు, త్వరగా కానరాదు. మాటలేపు మా చిన్నమ్మ వాళ్ళు వచ్చేసారు. అదిగోండి హాయ్ చెప్పమంటే హాయ్ చెబుతుంది ఏమే మా అక్కయ్య. ఇంకా అయితే మా చిన్నమ్మ వాళ్ళు వచ్చేసి వీళ్ళందరూ అప్పచెల్లి కూతురు అనమాట. మా అమ్మ వాళ్ళు, వీళ్ళు, వీళ్ళ అమ్మ వాళ్ళందరూ అట్లా వీళ్ళు పరిచయం. మా చిన్నమ్మ వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా అయితే మనం ఉడకబెట్టుకున్నాం కదా లివర్, అలానే కార్జం అయ్యి ఆ ముక్కలన్నీ వేసేసుకొని కలిదిప్పేసేసుకోవాలి. దాంట్లోనే కొన్ని వాటర్ ఉన్నాయి, అవి కూడా పోసాము. భలేగా ఉందండి అసలు కర్రీ అయితే. టేస్ట్ మామూలుగా లేదు, ఎట్లా కుదిరిద్దని అనుకోలేదు. ఇది మామూలుగా అంటే ఇంకా వంట అవ్వలేదండి బంతిలో. ఇంకా మేమైతే పచ్చడి ఉంటే దాన్ని తాలింపు వేసి ఉంటే అది తిన్నామన్నమాట. ఇంకా మా అయ్యోళ్ళు, అన్నయ్యోళ్ళు, అలానే బావయ్యలు అందరూ ఉన్నారు కదా, వాళ్ళ కోసం అని చెప్పేసి ఈ కర్రీ. పసుపు అయితే ఆల్రెడీ చాలానే ఉంది కదా ముక్కల్లో. మా అమ్మాయి అయితే అద్దింకి దగ్గరే కదా మసాలా కారం అంటే మిరగాయలు ఆడించి చూసి తెచ్చుకుంటారు వాళ్ళ కారం ఎప్పుడైనా. ఇదే నేను పెళ్ళికి ముందు ఒకసారి వెళ్ళిన, అదే పెళ్ళైనాక మళ్ళీ మధ్యలో 2 సార్లు వెళ్ళినప్పుడు కూడా చూపించింది. ఈ కారమే బాగుంటుందని వెయిట్ కాటి సర్ది పెట్టేసుకుంది. ఇద్దరే కదా, ఇంకేముండిద్దండి. మొత్తానికైతే కర్రీ లుక్ అయితే ఈ విధంగా ఉంది. మీకు ఉడికిన తర్వాత చూపిస్తాను. మూత అయితే పెట్టేసామన్నమాట. నా చిటితల్లేమో ఏడుస్తుంది, తీ మమ్మీ నేను ఆడుకుంటానని. ఫైనల్ లుక్ వచ్చేసి ఇదేనమాట. చూసారా ఎంత బాగా కుదిరిందో కర్రీ. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఏంటంటే నేను చెప్పడం కాదు, కానీ మా అక్క అయితే నాకైతే భలే నచ్చుతుంది. నేనే అయినా మా అన్న అయినా కానీ పోయినప్పుడల్లా భలే గుండిద్ది. ఒకసారి చపాతీలో కర్రీ చేసింది. మళ్ళీ ఒకసారి మా ఊర్లోనే వైకల్లోనే, కాకపోతే కొంచెం దూరం అనమాట, రాజక్కాయలు ఇంటి ఎదురే ఇల్లు. ఒకసారి వెళ్ళి మా అక్క చేత కర్రీ అయితే చేయించుకోవాలి. అంత బాగా చేసింది మా అక్క వంటలని ఏ అయినా కానీ. ఇంకా మాటలోనే కర్రీ కూడా ఉడికేసిందండి. దాంట్లో గరం మసాలా, అలానే కొత్తిమీర ఇవి వేసేసుకుంటే టేస్ట్ అనేది బాగుండిద్ది.
మా అక్కయ్య కొడుకు ఎత్తుకున్నాడు. మా అబ్బాయి అస్సలు ఉండట్లేదు అనమాట, అస్సలు ఉండట్లేదు వాడికాడైతే. నా సంఖ్య ఎక్కాల, నేనేమో మా అమ్మాయిని ఎత్తుకొని ఇంక వీడియో అయితే స్టార్ట్ చేశాను తీయటం. అస్సలకి చిన్నపిల్లలు ఉంటే బోయేసుకొని మాట వీడియోనే తీసుకునేది నా చిటితల్లి అయితే మెయిన్. ఇదేంటంటే బంతిలో గరం మసాలా ప్రిపేర్ చేస్తారు కదా, ఆ మసాలా దీంట్లోకి కొంచెం తెచ్చాము. ఎక్కువ వేస్తే మరీ చేదు ఉండిద్దని చెప్పేసి కొంచెం తెచ్చేసి లైట్గా ఇంకా వేసేసి, అలానే కొత్తిమీర కరివేపాకు అనమాట. కరివేపాకు వేయటం వల్ల స్మెల్ చాలా బాగుండిద్ది, అలానే టేస్టీగా ఉండిద్ది. కొత్తిమీర వేసాము, పుదీనా అయితే వేయట్లేదు. కొంచెం పుదీనా ఎక్కువైనా సప్పగా ఉంటుంది అనమాట. పలావ్లోకి కానీ చికెన్ కర్రీలోకి తాలింపులోకే బాగుండేది అది. మేమైతే కొత్తిమీర అయితే స్కిప్ చేసేసాము. అది పుదీనా అయితే కొత్తిమీర అవన్నీ వేసి కలదిప్పేసుకొని మూత ఒక 2 నిమిషాలు పెట్టుకొని సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుండిద్దండి. ఇంకా మాటలోనే ఇంకా మా ఆయన కూడా మా బుడ్డోడిని అయితే వీడియో తీస్తున్నాడు. ఈడే బర్త్డే బాయ్ ఆడుకుంటున్నాడు. మా బర్త్డే బాయ్ అయితే మెత్తటి ముక్కలు తింటాడు కానీ గట్టికున్నాయి నవ్వలేడు అనమాట. ఎందుకంటే మా బర్త్డే బాయ్కి 2 పళ్ళే వచ్చింది, పనులకన్నీ అడ్డంగా ఉంటున్నాడు అనమాట. అడ్డంకులు మా అబ్బాయి అయితే. నైట్ కేక్ కట్ చేసేటప్పుడు ఏమన్నా ఏడ్చాడా, ఎందుకంటే అప్పుడు టైం 9 కానీ 9:30 అయింది. అంటే ప్రేయర్ అంతా ముగిసిపోయేసరికి మా బుడ్డోడేమో పొగులు అస్సలకి నిద్రపోడు, పొగులంతా ఆడతాలు, నైట్ అంతా నిద్రపోటాలు. నైట్ పుట్టిన చేసేసరికి అట్లందుకు పొగులు చేసుకుందామంటే ఒకటే ఎండలు. నువ్వు చూపించవా అని అడిగితే ఆ చిన్న పాప చెప్పిన సమాధానానికి నేను దూరం నుంచి వింటూ చప్పట్లు పెట్టాను. ఆ పాప చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? దేవుడు ఎక్కడ లేడో నువ్వు చూపించు. అర్థమైందా? ఆయన అడిగిన ఆయన మనతోనే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు అని చెప్పిన మాటకి ఆయన ఏం మాట్లాడకుండా సైలెంట్ కూర్చున్నాడు. ఇంకేం మాటలు ఆయనకి. ఎందుకంటే చిన్నపిల్ల ఏంటి ఇంత గొప్ప సమాధానం చెప్పింది. నాకు చాలా ఆసక్తి ఎక్కువై నేను పాపను పక్కన కూర్చొని ఒక క్వశ్చన్ అడిగాను, మీ తల్లిదండ్రులు ఏం చేస్తుంటారు అని. మా నాన్న కార్ గ్యారేజ్లో పనిచేస్తారు, మా అమ్మ వర్కింగ్ ఏజెన్సీలో పనిచేస్తారు, నాకు మాత్రం ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చెప్తారు. ఒక చిన్న పిల్లకి అటువంటి ఒక దృఢమైన మనస్తత్వం వచ్చిందంటే ఊరికనే రాలేదు. అది ఎవరు నేర్పించారు? బర్త్డే అయితే చాలా బాగా జరిగింది. ప్రార్థనకి వెళ్ళాం, అంతా అయిపోయింది. క్లిప్లు అయితే తీసాను. సరేనండి, కేక్ కటింగ్ అంతా బాగా జరిగింది అనమాట. పెందలాడ అయిపోయింది. ఇప్పుడైతే భోజనాలు చేస్తున్నారు బయట. మేము కూడా భోజనం చేసేసాము అందరం.
బయట వాళ్ళకైతే వడ్డిస్తా ఉన్నాము. బర్త్డే బాయ్ అమ్మ పొద్దున్న నుంచి ఉపవాసం ఉందంట పాపం. ఇప్పుడు అన్నం తింటుంది, చాలా పని చేసి అలసిపోయింది. వచ్చేసి వాళ్ళ చిన్నమ్మ అనమాట, టిక్ టాక్ రెడీ అయింది. హాయ్ చెప్పి మా అమ్మాయికి ఫొటోస్ లో నువ్వు నమ్ముతావా? అయితే మా అమ్మాయికి ఫొటోస్ అంటే పిచ్చి అనమాట. ఏంటి బాబు ఫిల్టర్ ఏంటి స్నాప్చాట్ లో ఫిల్టర్ పెట్టుకొని చాలా దిగింది, ఫొటోస్ అన్ని దిగుతాను. మా అమ్మాయి పిచ్చి, మా అమ్మాయిది మాది అంతా బాగానే జరిగింది, ఇంకా సవ్యంగా జరిగింది. నైట్ అయితే ఇప్పుడు టైం వచ్చేసి 10:30 మధ్యలో అవుతుంది. ఈ జామున వెళ్దాంలే అంటున్నాడు. ఇంకా బుడ్డదాన్ని తీసుకొని 10:30-11 ఉంటే అప్పుడు వెళ్ళేలో టైం వేసాము అయితే అని చెప్పేసి రేపు పొద్దున్నే వెళ్దామంటే మా ఆయన సరే అని ఒప్పుకున్నాడు. చాలా తర్వాత ఒప్పుకున్నాడు, లేకపోతే అసలు ఎక్కడ ఉన్నాడు. చూద్దాం ఈ నైట్ ఎట్లుండిద్దో. ఇప్పుడు మా అమ్మాయి ఏమో చూసారా, ఆ పోజ్ చాలా దిగుతుంది ఫోటోలు అయితే. ఎంత కోపం అంటే ఇప్పుడు ఎంత కోపంలో ఉన్నా కానీ మా అమ్మాయిని చూస్తే ఫేస్ లో ఎంత స్మైల్ వచ్చిందంటే అంత స్మైల్ వచ్చింది నాకు. ఏదైనా అన్నా కానీ స్పోర్టివ్ గా తీసుకుంది, అసలు ఎట్లా అనుకోదు అనమాట. మాకు ఎలా పొద్దున వచ్చామనే కానీ మా అమ్మాయి సందడి ఎక్కువ అయిపోయింది. ఫంక్షన్ అంతా మా అమ్మాయి అందరితోనే గడిచిపోయినట్టుంది మాకైతే. మిగతాది మార్నింగ్ చూపిస్తానంటే మార్నింగ్ లేచి బయలుదేరి ఒకవేళ టిఫిన్ చేసి ఉంటే మొత్తం చూపించి వ్లాగ్ తీసి అయితే పెడతాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎన్ని మాటలు? బాయ్ బాయ్.